హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ ప్రోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ పే యాప్లో మన యూపీఐ పిన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అని నేర్చుకోబోతున్నాము. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చూడడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసినట్లయితే నా బగ్స్ ఉంటే ఫిక్స్ అవుతాయి. సో మీకు కొత్త ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూపీఐ ఐడిని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలనేది వీడియో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీ యూపీఐ ఐడి ఆల్రెడీ ఇక్కడ మీరు ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది మీరు లాగిన్ అయిన టైంలో. సో ఇక్కడ యూపీఐ ఐడి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ యూపీఐ ఐడిని ఇది కాకుండా మనం వేరేగా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అని ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో కింద దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం ప్రైవసీ పేజ్ కాబట్టి మీకు కనిపించకపోవచ్చు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి, పేమెంట్ మెథడ్స్ అని చెప్పి. ఓకే, ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే యాడ్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ యూపీఐ ఐడిని మీరు మార్దాం అనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకేనా? నేను ఒక బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ బ్యాంక్ మీది ఏ బ్యాంక్ అని చెప్పేసి వస్తుంది. కింద మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, మీ పేరు మీ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా? దాని కింద మీకు మేనేజ్ యూపీఐ ఐడీస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 2/3 యూపీఐ ఐడీస్ యాడెడ్ అని చెప్పేసి వచ్చింది. ఆల్రెడీ మీకు ఈ ఎర్రో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూపీఐ ఐడి అనేది మీకు ఆల్రెడీ ఒక 2 అయితే ఉన్నాయి. మీరు కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇదిగోండి వెరిఫై నంబర్ విత్ యువర్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. టు ఫెసిలిటేట్ యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ మేక్ ష్యూర్ దిస్ నంబర్ ఈస్ లింక్ టు యువర్ బ్యాంక్ అండ్ ద సిమ్ ఈజ్ ఆన్ యువర్ డివైస్. మీరు ఈ మొబైల్ నెంబర్ని వెరిఫై చేస్తారు కాబట్టి ఇది బ్యాంక్కి లింక్ అయి ఉన్నట్టు సిమ్లో ఉన్నట్టు చూసుకోండి అని చెప్పేసి ఉంటుంది. సో కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెండింగ్ ఎస్ఎంఎస్ వెరిఫైయింగ్ నెంబర్ అని చెప్పేసి యాడింగ్ యూపీఐ ఐడి అని చెప్పేసి వస్తుంది. ఓకే, యాడింగ్ యూపీఐ ఐడి అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్గా యూపీఐ ఐడి యాడ్ అని చెప్పేసి ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే వస్తుంది. సో ఇక్కడ 3 యూపీఐ ఐడీస్ అయితే మనకి యాడ్ అయిపోయాయి అనమాట. ఇందాక మనం చూసింది అయితే ఇది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఉన్న యూపీఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఇక్కడ వచ్చేసాయి. మనం ఇప్పుడు ఏదైతే ఓకే ఎస్బీఐ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ గూగుల్ పేలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవడానికి అవ్వదు. నంబర్స్ లేకపోతే లెటర్స్ లేకపోతే నంబర్స్ ఇలా మనం కస్టమైజ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట. సో అందుకే మనకి ఏదైతే వాళ్ళు యూపీఐ ఐడి ఇస్తారో అదే మనం యాడ్ చేసుకోవడానికి అవుద్ది, వేరేగా మనం కస్టమైజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో మీరు యూపీఐ ఐడి అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు గూగుల్ పే యాప్లో మీ యూపీఐ ఐడి అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.